ఈ నెల 21వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర నందిన్నేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చినభీమారావుని బొలెరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమ్మీడియట్‌గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్‌లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్‌ని కూడా ఒక 25 lakhsకి మాట్లాడుకోవటం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్‌మెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే గనక యాక్సిడెంట్‌గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్‌లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం గానీ ఇదేమీ ఉండదనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలెరో వాహనాన్ని పర్చేజ్ చేయటం జరిగింది. ఈ బొలెరో వాహనానికి ఇచ్చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్‌లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గుద్దిన వెంటనే చనిపోయేటట్లుగా ఆ బొలెరోకి ముందున్నటువంటి బంపర్‌ను కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండేటట్లుగా కర్నూలులో మోడిఫికేషన్ చేయడం జరిగింది ఆటో నగర్‌లో. చేసి అతని మీద ఒక 1 month నుంచి రెక్కి చేస్తూ లాస్ట్ 1 week కూడా సిన్సియర్‌గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూవ్‌మెంట్స్‌నన్నిటిని కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతాడు అనేటటువంటి రైట్ ప్లేస్‌లో ఇచ్చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్‌లో హిట్ చేయడం జరిగింది. హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని. కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డీఎస్పీ మొగలయ్య, అదేవిధంగా గద్వాల్ సీఐ, దరూర్ ఎస్ఐ, కేటీ దొడ్డి ఎస్ఐ, గట్ ఎస్ఐ, గద్వాల్ రూరల్ ఎస్ఐ, టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా అదేవిధంగా మందకల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనెక్ట్ చేసి ఒక 10 మంది ముద్దాయిల్ని ఇప్పుడుకి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ముద్దాయి పరారీలో ఉన్నారు. అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఒక 4 వెహికల్స్ 4 వీలర్స్ దీంట్లో రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం కూడా ఎక్కడా తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక 13 సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ కేసును కూడా వితిన్ నో టైమ్ ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా వితిన్ నో టైమ్‌లో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వాల్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. అంటే ఇప్పటికి మనకి పోలీసు దర్యాప్తులో కొన్ని సూపర్ఫిషియల్‌గా కొన్ని ఇష్యూస్ అయితే మా నోటీస్‌లోకి వచ్చినాయి. ఆ ఇష్యూస్‌ని మనం సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ దొరికే వరకు కూడా మనం వాటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకంటే అవి ఎప్పుడో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి లీక్స్ లాగా ఉన్నాయి. వాటి మీద మనకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికితే తప్పితే మనం దర్యాప్తులో ముందుకెళ్ళలేము. ఆ యాంగిల్‌లో కూడా నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇప్పుడు జరిగినటువంటిది యాక్సిడెంట్ అనేటటువంటి ఇంప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎవరెవరు కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటిది ఇమ్మీడియేట్‌గా తెలియదు కాబట్టి మనకి ఎవరి రోల్ ఏంటనేది తెలిసేంత వరకు ఎవరిని కూడా మనం ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరగదు. దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిల్లో ఒక్క ముద్దాయి తప్పితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. జరిగింది. ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి. తొందరలోనే అదుపులోకి తీసుకుంటాం. అట్లాంటిది ఏమి సబ్స్టాన్షియస్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వేగు వార్త రావటానికి మనకి కాంక్రీట్ ఎవిడెన్స్ దొరకందే మనం ఇప్పుడే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్‌ని మేము రివీల్ చేయలేము. దర్యాప్తులో గనక మాకు ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా మీ నోటీస్‌లోకి తీసుకొస్తాం. ఓకే. థాంక్ యూ.
అంటే ఏం లేదు దీంట్లో ఎవరైతే విలేజ్‌లో వాళ్ళతో ఇష్యూస్ ఉండి వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళు ఫస్ట్ ఒక పర్సన్‌ని అప్రోచ్ అయ్యారు. అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి అతనుకున్నటువంటి కాంటాక్ట్స్‌లో ఎవరితో అయితే మనం ఈ వర్క్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయగలం అనుకోని అట్లా వన్ బై వన్ ఇన్వాల్వ్ అయ్యి అట్లా అయ్యారు తప్పితే ప్రత్యేకంగా ఇది ఒక గ్యాంగ్ అయితే కాదు. అహా! చూడండి, తేజేశ్వర్ మర్డర్ కేసు కంప్లీట్‌గా డిఫరెంటు. ఇది డిఫరెంటు. సో, ఎవరికి వాళ్ళకున్నటువంటి తేజేశ్వర్ మర్డర్ కేసులో అంటే ఆమె బిలాంగ్స్ టు కర్నూలు కాబట్టి ఆమెకు ఆ విధంగా జరిగింది. దీంట్లో వీళ్ళు మిల్లుకి సంబంధించినటువంటి ఇష్యూస్‌లో వీళ్ళకి ఇతను ప్రతిసారి కూడా సర్పంచ్ హోదాలో వీళ్ళని అడ్డు తగిలి వీళ్ళ బిజినెస్‌కి ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎతుక్కుంటూ ఎవరిని మనం వాడుకుంటే మనం ఈజీగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేటటువంటి క్రమంలో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎక్కడా కూడా అక్కడ ఇక్కడ గాని ఏది గ్యాంగ్ కాదు. ఆ నేరం చేసే క్రమంలో ఒకళ్ళకొకళ్ళు అసిస్టెన్స్ కోసం వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకున్నదే తప్పితే ఎక్కడ గ్యాంగ్ అయితే లేదు. ఉంటారు. అందరూ ఉంటారు మొత్తం. ముద్దాయిలు అందరి మందిలో డిఫరెంట్ ప్లేసెస్ నందిన్నే వాళ్ళు ఉన్నారు, కర్నూలు ఏరియా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు వాడినటువంటి అంటే ఆ రోజు గుద్దినటువంటి బొలెరో వెహికల్ని లేకపోతే వీళ్ళు ప్లాన్ చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు వాడినటువంటి వెహికల్ని లేకపోతే ఆ గుద్దే క్రమంలో వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి తిరిగినటువంటి వెహికల్స్ తర్వాత వీళ్ళు ఎస్కేప్ అవడానికి వాడినటువంటి వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. లేదు లేదు ఇప్పుడు సపోజ్ ఊర్లో ఉన్నట్టు ఊర్లో అదే చెప్తున్నాను. పంచలింగాలు కర్నూలే కదా, కర్నూలు జిల్లా మనది కాదు అది. ఉన్నా కూడా జాగ్రత్తగా పంచలింగాల కమ్స్ అండర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అట్లా కాదు మీరు యువర్ నాట్ గెటింగ్. వాళ్ళందరూ ఒక బ్యాచే కాదు. ఈ మిల్లుకు సంబంధించినటువంటి మిల్లు వీరన్ అనేటటువంటి అతను నేను ఫలానా అతను చంపాలి అని చెప్పి అతనికి పరిచయం ఉన్న ఇంతకుముందు 4-5 ఇయర్స్ బ్యాక్ అతని మిల్లు ఎదురుగా ఒక చిన్న షాప్ పెట్టుకున్నటువంటి ఈశ్వర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తిని అడగటం, అతనికి ఉన్నటువంటి పరిచయాలతో వేరే అతను ఎంగేజ్ చేసుకోవటం, ఒక నెల రోజులైనా కూడా అది ఎగ్జిక్యూట్ కాకపోవడంతో మధు అనేటటువంటి అతను కృష్ణ అనే అతన్ని ఎంగేజ్ చేసుకోవటం అట్లా జరిగింది తప్పితే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ కాదు, వీళ్ళకి ఒక కనెక్షన్ ఏం లేదు. ఇది ఎన్ని రోజులైనా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళని హైర్ చేస్తే బెటర్ ఉంటుంది అనేటటువంటి క్రమంలో హైర్ చేసిన తప్పితే వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఎప్పుడు కలిసి అఫెన్స్ చేసింది అయితే లేదు.